ఈ తిరుపతి గోశాలలో గోవుల మృతి పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుస అపచారాలు జరుగుతున్నాయని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఏకంగా రోడ్డు మీద పడుకుని ప్రదర్శన చేయటం, ఏకంగా వైసీపీ నాయకురాలు రోజా ఆడంగి వెదవల్లారా రండ్రా అని చెప్పేసి ఆవిడ రంకిలేస్తుంది. దాన్ని ఎలా చూడాలి వరలక్ష్మి గారు? ఇప్పుడు అసలు రోజాని నిజంగా అండి ఇదే ప్రభుత్వం, ఇదే వైసీపీ ప్రభుత్వం అయితే భూమన్ని రోజాని ఇద్దరిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి కొట్టించాడు కొట్టుకొని కొట్టించేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వంలో కనుక ఎట్ట టీడీపీ వాళ్ళు చేస్తే ఆ ఆడామని ఈ మగ ఆయన్ని ఆ ఆడామని ఇద్దరిని కొట్టించాడు కొట్టుకొని తీసుకెళ్ళి ఆడామని కూడా దయ చూపేవాడు కాదు. అలాంటి వాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వాళ్ళు అందుకే జనం అసలు నమ్మట్లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్ రాడు అని అనుకుంటున్నారు అంటే కాదు, నమ్మట్లా. ఎవరి కాళ్ళు అమ్మో అంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆడంగి అదవా దమ్ము ఉందా? ఎవరికి దమ్ము ఉండాలి? అదే పద్దాక అంటది ఆమె ఆడంగిలు అదవ. ఎవరిని అందండి ఆమె? టీడీపీ ఆయన టీటీడీ చైర్మన్ గారిని అందా, లేకపోతే అక్కడ ఉండే ఈఓ గారిని అందా? ఎవరిని అన్నట్టామా? వాళ్ళు ఎవరిని అన్నట్టామా? అసలు ఆడంగి అదవల్లారా రాండ్రా దమ్ముంటాను గోవులది ఎక్కడదో తీసుకొచ్చి మీరు సాక్షిలో చూపించారు. ఎక్కడో చచ్చిపోయిన గోవుల్ని వాళ్ళు లైవ్లో చూపిస్తున్నారు. ఇవి ఉండయి, ఇదేం అవ్వలేదు, మేము మాది కాదు, ఇక్కడ మాకు కాదు జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే గో సంరక్షణ ఇవాళ అక్కడ బాగా జరుగుతుందండి. ఎందుకంటే మేము సేవకు కూడా వెళ్ళేవాళ్ళం. నవనేత సేవ అని చేస్తారు, ఎనపోస తీసే సేవ. అక్కడ గోవులు పాలు తీసుకొచ్చి కాసి ఆ ఎనపోస తీయటం అవన్నీ అక్కడ గోవుల సంరక్షణ బాగా జరుగుతుంది. దానికి అసలు అభ్యంతరమే లేదు. ఎందుకంటే ఇవాళ హిందూ పరిరక్షణ బాగా జరగాలి అని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని అక్కడ ఏదైనా సరే బాగానే జరుగుతుంది. నీరుండప్పుడే మీది ఒక మాట అండి. భూమన ఇవాళ రోడ్డు ఎక్కాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసేసినప్పుడు రోడ్డు ఎక్కలేదేందండి? వీళ్ళు అంతసేటు గోవాదలు జరిగిపోయినాయి, అంతసేటు అక్కడ హిందూ పరి. అసలు నువ్వెవరివి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు అసలు ఇది నీకు దేవుడు అంటే నమ్మకమే లేదని చెప్పేసి నువ్వు ఉండప్పుడు అందరూ ఆగారు. నువ్వు దాని చైర్మన్గా ఉండప్పుడు అప్పుడేం మాట్లాడలేదే నువ్వు? నేను అసలు మా ఏరాభిమాన్ని, నేను భక్తుడిని అని చెప్పి బొట్లు పెట్టుకొని తిరిగావు నువ్వు. అప్పుడు ఇప్పుడు వచ్చావు రోడ్డు మీద పడుకొని. అంటే తెల్లారి అసలు ఇప్పుడు జరిగింది అన్నాళ్ళు, ఆయన చైర్మన్ అయింది అన్నాళ్ళు, దాన్ని తెలుగుదేశం వాళ్ళు తీసుకుంది, ప్రభుత్వం తీసుకుంది అన్నాళ్ళు చేతిలోకి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న వాళ్ళ మీద నువ్వు ఏ రకంగా కామెంట్లు చేస్తున్నావు? కనీసం నువ్వు ఇప్పుడు ఆయన ఉండాడని చెప్పే TV5 నాయుడు గారు ఉండారని వీళ్ళు ఏదైనా చెయ్యాలి, మనం ఏదైనా అనాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ వాళ్ళ భోజనాలు కానీ ఇవాళ కొత్తగా ప్రసాదంలో వడబెడుతున్నారండి, భోజనాల మీద వడబెడుతున్నారు. మళ్ళీ జనానికి ఇంకా తక్కువ బాగా ఆన్లైన్లో సేవలు ఉండయి అని చెప్పేసి బాగా చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇదివరకు వీళ్ళు ఇలాంటివి చేయలేదండి. ఆన్లైన్లో పెట్టేవాళ్ళు, మనం చూసే లోపే అయిపోయాయి. అవి 10 మందికి ఇచ్చేవాళ్ళు, బయట వాళ్ళందరికీ వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు 10 మందిలో 4గురికి ఆన్లైన్లో దొరికేది, 6గురికి వీళ్ళు ప్రైవేట్గానే అమ్ముకునేవాళ్ళు. అలాంటి సేవలన్నీ చేశారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఏం కాదు, నువ్వు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేసావో అందరికీ తెలుసు. అయ్యా కరుణాకర్ రెడ్డి వాళ్ళ బజార్లో నేను రోడ్డు మీద పడుకొని నేనేదో గోసేవ చేస్తున్నానని నమ్మే పిచ్చాళ్ళు ఎవరు లేరు. ఇవాళ చిత్తూరు జిల్లాలో మీరు ఎంత చేస్తున్నారో, అది ఆడది రోజా ఎంత చేస్తుందో అందరికీ తెలుసు. ఆవిడ ఓడిపోయింది, ఎన్నిసార్లు ఓడిపోయి మొన్న గెలిచింది ఎందుకయ్యా అంటే నువ్వు ఎట్ట ఐరన్ లెగ్గువని అందరంటే నేను గెలిచా నన్ను అన్నారన్నావు. కానీ సాయంత్రం 11 సీట్లకే పడిపోద్ది ఆ పార్టీ అని తెలియజేయటానికి నేను గెలిపించాడు దేవుడు, అంతే. మళ్ళీ వస్తే నీ పార్టీలోకి అసలు నువ్వు వస్తే పార్టీలో ఎట్టుంటుందా అని చెప్పేసి నేను 11 సీట్లు పరిమితం చేశారు. కాబట్టి రోజా గారు మాట్లాడితే దమ్ము ఉందా, నన్ను రేపు చేస్తే మగాడు ఉండాడు, ఇట్లాంటి మాటలన్నీ వాగేదాన్ని ఒకరోజు జైల్లో పెట్టాలని ఏమన్నా తీసుకెళ్ళి పోలీసులను తీసుకొచ్చి ఎవరికమ్మ దమ్ముంది, ఎవరిని అంటున్నావు, ఎవరు ఆడంగి యాదవులు ఎవరండి? ఎవరిని అంటుందామా? ప్రభుత్వంలో అధికారులను అంటుందా, ప్రభుత్వంలో పాలకులను అంటుందా, లేకపోతే ఆ టీటీడీ వాళ్ళని అంటుందా? ఎవరిని అంటుంది ఆవిడ? అనేవాళ్ళు ఎవరు? ఆమె క్లారిటీ ఇచ్చి ఆమెను తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఉతికితే సరిపోయిద్ది. ఎందుకంటే నోరు బారేసుకోకూడదు ఎవరినైనా. ఎక్కడయ్యో తీసుకొచ్చి మీ సాక్షిలో టీవీలో చూపిస్తారు. అదేమని మేము వస్తే పోలీసులు రానీయకుండా చేశారంటే
పోలీసులు రానియకుండా చేయకపోతే అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఇంక నిన్నెక్కడ లాక్కుపోతారు పోలీసులు, సుద్దు కానీ రామ్మని తీసుకెళ్తారా? మీరు ఎన్నిసార్లు ఎంతమందిని అడ్డుకున్నారు, ఎన్నిసార్లు ఎంతమంది మీద కేసులు పెట్టి బై రోడ్డును తీసుకెళ్లారు? అట్లాంటి మళ్ళీ నాయకుల్ని, మళ్ళీ ఉత్త కార్యకర్తలను కొద్దిగా లీడర్షిప్ ఉండాలని మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిన వాళ్ళు ఇవాళ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారంటే నిజంగా ప్రభుత్వం కూడా అండి ఊరుకోకూడదండి. ఇట్ట మాట్లాడే వాళ్ళని, ఏదో ఆడాళ్ళని తిట్టకూడదు, ఆడాళ్ళని మరి ఇట్ట అంటే ఆడాళ్ళని ఏం చేయాలండి? ఇట్ట అంటే ఆడాళ్ళని మరి ఆడాళ్ళని తిట్టకూడదు, ఆడాళ్ళని గౌరవించాలని చెప్పేసి చెబుతున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు. మీరు ఎవరిని ఏమనొద్దు అంటే మన కార్యకర్తని కూడా చూడకుండా నేను జైల్లో పెడతా అంటున్నా. మరి ఇట్ట అంటే దాన్ని ఏం చేయాలంటారు మరి? దానికి ఏం పరిష్కారం లేదా? కాబట్టి వాళ్ళు అంటుంటేనండి మండిపోయి ఇంకొకళ్ళు ఇంకో మాట అంటారు. దానికి మీరు వాళ్ళని అన్నారు వీళ్ళని అన్నారు అని చెప్పేసి మళ్ళీ మీరు పార్టీ వాళ్ళ క్రమశిక్షణగా ఉండాలంటే ఏం క్రమశిక్షణగా ఉంటారు? ఆ రకంగా అరుతుంటే పార్టీలో ఎవరికైనా అంత అభిమానులు ఉండబట్టే ఇవాళ మీకు 164 సీట్లు వచ్చినాయి. పార్టీని కాదు, ఎవరినన్నా మన అన్నట్టు, మన పార్టీని, మన నాయకుడిని అన్నట్టు అని రెస్పాండ్ అయ్యే కార్యకర్తలు అభిమానులు ఉండబట్టే తెలుగుదేశం వాళ్ళకి మొన్న కూటమి ప్రభుత్వానికి అన్ని సీట్లు వచ్చినాయి 164, లేకపోతే రావు. అలాంటి కార్యకర్తలు ఇంకా ఉండారండి. కాబట్టి మీరు గుర్తుంచుకొని, కార్యకర్తలు కోపం వచ్చింది ఖచ్చితంగా వచ్చిద్ది ఆమె అట్లా తిడుతుంటే. కాబట్టి ఆవిడని ఏం చేయాలో వీళ్ళు ఆలోచించుకోవాలండి. ఆడదాళ్ళని గౌరవించడం ఎంతవరకు సమంజసం, అట్లాంటి ఆడవాళ్ళలో కూడా మరి ఏరయ్యి అట్లాంటి ఆడవాళ్ళని గమనించాలండి.